హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం పిఐఈలో భాగంగా ఈరోజు విద్యలోని రకాలకు సంబంధించి ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ వీడియో రూపంలో అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ మరియు విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నియత విద్య అంటే ఏమిటి? దీనికి సంబంధించిన ఆప్షన్లు చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ప్రయోగాత్మక మరియు స్వాతంత్ర విద్యా వ్యవస్థ, ఆప్షన్ బి అనియతంగా జరిగే నిర్దేశాలు లేనటువంటి విద్యా విధానం, ఆప్షన్ సి ఇంట్లో లేదా ఒంటరిగా నేర్చుకోవడం, ఆప్షన్ డి ముందుగా నిర్ణయించిన పాఠ్య ప్రణాళిక స్థల సమయాల్లో బోధన నిర్వహించడం. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి నియత విద్య అనగా ముందుగా నిర్ణయించబడిన పాఠ్య ప్రణాళిక స్థలం సమయాల్లో బోధన నిర్వహించడాన్ని నియత విద్య అంటారు. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, నియత విద్యా విధానంలో ఏ అంశాలు ముందుగా నిర్ణయించబడతాయి? ఆప్షన్ ఏ పాఠ్యాంశాలు, బోధనా పద్ధతులు, సమయాలు మరియు స్థలాలు, ఆప్షన్ బి కేవలం పుస్తకాల ఆధారంగా విద్య, ఆప్షన్ సి పరీక్షలు నిర్వహించే విధానాలు మాత్రమే, ఆప్షన్ డి విద్యార్థుల వ్యక్తిగత అభిరుచులు. నియత విద్యా విధానంలో ముందుగా నిర్ణయించబడే అంశాలు పాఠ్యాంశాలు, బోధనా పద్ధతులు, సమయాలు మరియు స్థలాలు నియత విద్యా విధానంలో ముందుగా నిర్ణయించబడడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, నియత విద్య మరియు అనియత విద్య మధ్య ప్రధాన తేడా ఏమిటి? ఆప్షన్ ఏ రెండు విద్యా విధానాలలోనూ నిర్దిష్ట నియమాలు ఉంటాయి, ఆప్షన్ బి అనియత విద్యలో కఠినమైన పాఠ్య ప్రణాళికలు ఉంటాయి, ఆప్షన్ సి నియత విద్యలో విద్యార్థుల వయస్సు గుర్తించబడదు, ఆప్షన్ డి నియత విద్యలో కఠినమైన పాఠ్యపుస్తకాలు, స్థలాలు, సమయాలు ఉండగా అనియత విద్యలో అవి ఉండవు. మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. నియత విద్య అనియత మధ్య నియత విద్య మరియు అనియత విద్య మధ్య ఉన్న ప్రధాన తేడా, నియత విద్యలో కఠినమైన పాఠ్య ప్రణాళికలు, స్థలాలు, సమయాలు ఉండగా అవి అనియత విద్యలో ఉండవు. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, యాదృచ్ఛిక విద్యలో విద్యార్థులు సాధారణంగా ఎలా నేర్చుకుంటారు? ఆప్షన్ ఏ నిర్దిష్టమైన పరీక్షల ద్వారా, ఆప్షన్ బి పుస్తకాలు మరియు పాఠశాలలకు బదులుగా అనుభవాల ఆధారంగా నేర్చుకుంటారు, ఆప్షన్ సి కఠినమైన పాఠ్యాంశాల ద్వారా, ఆప్షన్ డి ఉపాధ్యాయుల సూచన మేరకు మాత్రమే. యాదృచ్ఛిక విద్యలో విద్యార్థులు సాధారణంగా పుస్తకాలు, పాఠశాలలకు బదులుగా అనుభవాల ఆధారంగా విద్యను నేర్చుకుంటూ ఉంటారు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, నియత విద్యా వ్యవస్థలో విద్యా సంస్థ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ సహజంగా ఏర్పడిన పాఠశాలలో కాకుండా ఇతర ప్రాంతాలలో విద్యా ప్రక్రియ, ఆప్షన్ బి ఇంటిలోనే విద్యను నేర్పించే పద్ధతి, ఆప్షన్ సి అనియత విద్యా కేంద్రాల్లో నిర్వహించే విద్యా కార్యక్రమం, ఆప్షన్ డి నిర్ణీత విద్యా విధానాల ద్వారా ప్రజల అవసరాలను తీర్చడానికి రూపొందించిన సామాజిక నిర్మితి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి నిర్ణీత విద్యా విధానాల ద్వారా ప్రజల అవసరాలను తీర్చడానికి రూపొందించిన సామాజిక నిర్మితినే విద్యా సంస్థగా నియత విద్యా వ్యవస్థలో పేర్కొనడం జరుగుతుంది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వయోజన విద్యా కేంద్రాలు ఏ విద్యా విధానంలో భాగంగా ఉంటాయి? ఆప్షన్ ఏ నియత విద్య, ఆప్షన్ బి అధికారిక విద్య, ఆప్షన్ సి అనియత విద్య, ఆప్షన్ డి యాదృచ్ఛిక విద్య. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనియత విద్య. అనియత విద్యలో వయోజన విద్యా కేంద్రాలు ఉండడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కరస్పాండెంట్ కోర్సులు ఏ విద్యా విధానానికి చెందుతాయి? ఆప్షన్ ఏ నియత విద్య, ఆప్షన్ బి యాదృచ్ఛిక విద్య, ఆప్షన్ సి ప్రాథమిక విద్య, ఆప్షన్ డి అనియత విద్య.
కరస్పాండెంట్ కోర్సులు అనేటివి అనియత విద్యా విధానానికి సంబంధించినవి. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో అంతర్జాతీయ విద్యా కమిషన్ నివేదిక 1978 తర్వాత ఏ విద్యా విధానానికి ఎక్కువ ప్రాముఖ్యత లభించింది? ఆప్షన్ ఏ నియత విద్య, ఆప్షన్ బి అనియత విద్య, ఆప్షన్ సి అధికారిక విద్య, ఆప్షన్ డి యాదృచ్ఛిక విద్య. మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి అనియత విద్య. యునెస్కో అంతర్జాతీయ విద్యా కమిషన్ నివేదిక తర్వాత అనియత విద్యకు ప్రాముఖ్యత లభించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, రాత్రి పాఠశాలలు ఏ విద్యా విధానంలో భాగంగా ఉంటాయి? ఆప్షన్ ఏ అనియత విద్య, ఆప్షన్ బి నియత విద్య, ఆప్షన్ సి యాదృచ్ఛిక విద్య, ఆప్షన్ డి సార్వత్రిక విద్య. రాత్రి పాఠశాలలు అనేటివి ఏ విద్యా విధానంలో భాగంగా ఉంటాయి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అనియత విద్యా విధానంలో భాగంగా రాత్రి పాఠశాలలు అనేటివి ఉంటాయి. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అంగన్వాడీ కేంద్రాలు ఏ విద్యా విధానంలోకి వస్తాయి? ఆప్షన్ ఏ అనియత విద్య, ఆప్షన్ బి నియత విద్య, ఆప్షన్ సి యాదృచ్ఛిక విద్య, ఆప్షన్ డి ప్రాథమిక విద్య. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అనియత విద్యా విధానంలో అంగన్వాడీ కేంద్రాలను ఉండడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అనియత విద్య యొక్క ప్రధాన లక్షణం ఏమిటి? ఆప్షన్ ఏ కేవలం అక్షరాస్యతకు పరిమితమైన విద్య, ఆప్షన్ బి ఉపాధ్యాయుడు ప్రత్యక్ష ప్రభావం వల్ల అభ్యాసకుడి జ్ఞానం అభివృద్ధి కలిగే విధానం, ఆప్షన్ సి నిర్ధారిత కాలం, నిర్ణీత వయస్సు మరియు తప్పనిసరి విధేయత కలిగిన విద్య, ఆప్షన్ డి జీవితాంతం జరుగు ప్రక్రియ, పనికి జీవితానికి ముడిపడి ఉండే విద్యా విధానం. అనియత విద్య యొక్క ప్రధాన లక్షణం జీవితాంతం జరిగే ప్రక్రియ, పనికి జీవితానికి ముడిపడి ఉండే విద్యా విధానం. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యక్ష విద్య మరియు పరోక్ష విద్యలో ప్రధాన తేడా ఏమిటి? ఆప్షన్ ఏ ప్రత్యక్ష విద్యను ఖచ్చితంగా పరీక్షలలో ఆధారపడి నిర్వహిస్తారు, పరోక్ష విద్యలో పరీక్షలు నిర్వహించరు. ఆప్షన్ బి ప్రత్యక్ష విద్యలో ఉపాధ్యాయుడు ప్రత్యక్ష ప్రభావం చూపిస్తూ బోధిస్తాడు, పరోక్ష విద్యలో విద్యార్థి స్వేచ్ఛతో తన అవసరాలకు అనుగుణంగా నేర్చుకుంటాడు. ఆప్షన్ సి పరోక్ష విద్య కేవలం అక్షరాస్యత వరకు పరిమితం అవుతుంది, ప్రత్యక్ష విద్య రూపకల్పనకు సంబంధించినది. ఆప్షన్ డి ప్రత్యక్ష విద్యలో విద్యార్థి స్వతంత్ర నిర్ణయాలను అనుమతిస్తారు, పరోక్ష విద్యలో నియమావళి తప్పనిసరి. ప్రత్యక్ష విద్య మరియు పరోక్ష విద్యలో ప్రధాన తేడా వచ్చేసి ప్రత్యక్ష విద్యలో ఉపాధ్యాయుడు ప్రత్యక్ష అనుభవం ద్వారా బోధిస్తే, పరోక్ష విద్యలో విద్యార్థి స్వేచ్ఛతో తన అవసరాలకు అనుగుణంగా నేర్చుకుంటాడు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సామాన్య లేదా సాధారణ విద్యలో ప్రధానంగా ఏమి నేర్చుకుంటారు? ఆప్షన్ ఏ ఆరోగ్యం, పరిసరాల అవగాహన మరియు సామాజిక మార్పులు, ఆప్షన్ బి 3Rs వాచకం, రచనం, గణితం, ఆప్షన్ సి ప్రత్యక్ష బోధన మరియు ఉపాధ్యాయ ప్రభావం, ఆప్షన్ డి వ్యక్తిగత అభిరుచులు మరియు స్వతంత్ర అభ్యాసం. సామాన్య లేదా సాధారణ విద్యలో ప్రధానంగా 3Rను నేర్చుకోవడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యేక విద్యలో ప్రవేశం ఎలా నిర్ణయించబడుతుంది? ఆప్షన్ ఏ ఉపాధ్యాయుడు నియమితంగా జ్ఞానం అందించే విధానం, ఆప్షన్ బి ప్రత్యేక లక్ష్యంతో ప్రత్యేక అభిరుచులు, వైఖరులు గల విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది, ఆప్షన్ సి జీవితాంతం అభ్యాసనగా ఉంటూ విద్యార్థి స్వేచ్ఛను ప్రోత్సహిస్తుంది, ఆప్షన్ డి ప్రజలకు అందుబాటులో ఉండే ఒకే ఒక విధమైన పాఠ్య ప్రణాళికలో నడుస్తుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ప్రత్యేక లక్ష్యంతో ప్రత్యేక అభిరుచులు, వైఖరులు గల విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది ప్రత్యేక విద్య అనేది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వైయక్తిక లేదా వ్యక్తిగత విద్యలో విద్యార్థికి ఏ స్వేచ్ఛ ఉంటుంది? ఆప్షన్ ఏ నియమిత కాలంలో నిర్దిష్ట పాఠ్య ప్రణాళికను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది, ఆప్షన్ బి తన శక్తి సామర్థ్యాలు, అవసరాలు, అభిరుచుల ప్రకారం విద్యా పాఠ్యాంశాలను అన్వేషించే స్వేచ్ఛ, ఆప్షన్ సి పరీక్షల్లో ఉత్తీర్ణతపై మాత్రమే ఆధారపడి ఉంటుంది,
ఆప్షన్ డి ఒకే సమూహంలో ఒకేసారి విద్యను అందించడం తప్పనిసరి. వైయక్తిక లేదా వ్యక్తిగత విద్యలో విద్యార్థికి స్వేచ్ఛ అనేది తన శక్తి సామర్థ్యాలు, అవసరాలు, అభిరుచుల ప్రకారం విద్యా పాఠ్యాంశాలను అన్వేషించే స్వేచ్ఛ. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సామూహిక విద్యలో విద్య ఎలా అందించబడి ఉంటుంది? ఆప్షన్ ఏ పరీక్షల ప్రక్రియను ఆధారంగా రూపొందించడం. ఆప్షన్ బి ప్రతి ఒక్క విద్యార్థి ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాఠ్యాంశాలను నిర్ణయించడం. ఆప్షన్ సి అనేక విద్యార్థులకు ఒకేసారి ఒకే పాఠ్య ప్రణాళికలతో విద్యను అందించడం. ఆప్షన్ డి వ్యక్తిగత అభిరుచులు మరియు స్వతంత్ర నిర్ణయాలను ప్రోత్సహించడం. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి అనేక మంది విద్యార్థులకు ఒకేసారి ఒకే పాఠ్య ప్రణాళికతో విద్యను అందించడాన్నే సామూహిక విద్య అంటారు. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, చేతన విద్య అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఏదో ఒక విషయంపై పూర్తి జ్ఞానం మరియు అవగాహన కలిగించడానికి రూపొందించిన విద్యా విధానం. ఆప్షన్ బి నియమిత కాలంలో నిర్దిష్ట పరీక్షల ఆధారంగా ఉండే విద్య. ఆప్షన్ సి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను అన్వేషించే విద్య. ఆప్షన్ డి అవగాహన లోపించిన విద్యార్థి పరిస్థితిని సూచించే విద్యాస్థితి. చేతన విద్య అనగా ఏదో ఒక విషయంపై పూర్తి జ్ఞానం మరియు అవగాహన కలిగించడానికి రూపొందించిన విద్యా విధానాన్ని చేతన విద్య అంటారు. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అచేతన విద్య యొక్క ముఖ్య లక్షణం ఏమిటి? ఆప్షన్ ఏ పరిసరాలు ఎంత అనుకూలమైనప్పటికీ విద్యార్థి అన్ని విషయాలు సమగ్రంగా అవగాహన చేసుకోకపోవడం. ఆప్షన్ బి నిర్దిష్ట కాలపట్టికలో విద్యా కార్యక్రమాలను నిర్వహించడం. ఆప్షన్ సి ఉపాధ్యాయుడు ప్రత్యక్ష మార్గదర్శకత్వం ద్వారా విద్యను అందించడం. ఆప్షన్ డి సామూహికంగా విద్యను ఒకే విధంగా అందించడం. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ పరిసరాలు ఎంత అనుకూలమైనప్పటికీ విద్యార్థి అన్ని విషయాలను సమగ్రంగా అవగాహన చేసుకోలేకపోవడాన్ని అచేతన విద్యగా పిలుస్తారు. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వర్ధమాన భారతదేశంలో గ్రంథాలయాలను విద్యలో ఎలా ఉపయోగించారు? ఆప్షన్ ఏ గ్రంథాలయాలను వైయక్తిక విద్యలో మాత్రమే అందుబాటులో ఉంచారు. ఆప్షన్ బి గ్రంథాలయాలను ప్రత్యేక విద్యా కేంద్రాలుగా మార్చి ఖర్చుతో కూడుకున్న విద్యా విధానంగా రూపొందించారు. ఆప్షన్ సి గ్రంథాలయాలను కేవలం అక్షరాస్యతకు పరిమితం చేసిన విద్యా విధానంగా రూపొందించారు. ఆప్షన్ డి నియత విద్యలో గ్రంథాలయాలను ఉదాహరణగా, పోటీ పరీక్షలలో ప్రత్యేకంగా యాదృచ్ఛిక విద్యా విధానంలో గ్రంథాలయాలను ఆధారంగా తీసుకున్నారు. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి నియత విద్యలో గ్రంథాలయాలను ఉదాహరణగా, పోటీ పరీక్షల ప్రత్యేకంలో యాదృచ్ఛిక విద్యగా గ్రంథాలయాలను ఆధారంగా తీసుకోవడం జరిగింది. వర్ధమాన భారతదేశంలో గ్రంథాలయాలను ఇలా ఉపయోగించడం జరిగింది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బాపూజీ విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే ప్రధాన కార్యకలాపాల్లో ఏవి ఉన్నాయి? ఆప్షన్ ఏ రైతు పండుగలు నిర్వహించడం. ఆప్షన్ బి చదవడం, రాయడం మరియు పుస్తకాలు చదవడం. ఆప్షన్ సి సినిమాలు చూడడం. ఆప్షన్ డి వ్యాపార నైపుణ్యాల అభివృద్ధి. బాపూజీ విజ్ఞాన కేంద్రంలో ప్రధానంగా నిర్వహించే కార్యకలాపాల్లో చదవడం, రాయడం మరియు పాఠ్య పుస్తకాలు చదవడం అనేటివి ముఖ్యమైన కార్యకలాపాలు ఉన్నాయి. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బాపూజీ విజ్ఞాన కేంద్రం ద్వారా స్థానిక ప్రజలకు ఏ అవకాశం అందిస్తారు? ఆప్షన్ ఏ రాజకీయ అవగాహన పెంచుకోవడం. ఆప్షన్ బి కేవలం వినోదం కలిగించడం. ఆప్షన్ సి సినిమా మరియు సంగీత కార్యక్రమాలు పరిమితం చేయడం. ఆప్షన్ డి కొత్త సామర్థ్యాలను సంపాదించుకోవడం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కొత్త సామర్థ్యాలను సంపాదించుకోవడం. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బాపూజీ విజ్ఞాన కేంద్రం నిర్వహణలో ప్రధాన భాగస్వాములు ఎవరు? ఆప్షన్ ఏ కేవలం ప్రైవేటు సంస్థలు. ఆప్షన్ బి విదేశీ ఏజెన్సీలు. ఆప్షన్ సి ప్రజలు మరియు ప్రభుత్వం. ఆప్షన్ డి క్రీడా సంఘాలు. బాపూజీ విజ్ఞాన కేంద్రంలో నిర్వహణలో ప్రధాన భాగస్వాములు ప్రజలు మరియు ప్రభుత్వం. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బాపూజీ విజ్ఞాన కేంద్రాలు గ్రామ స్థాయి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎలా రూపొందించబడ్డాయి? ఆప్షన్ ఏ విదేశీ నిధుల ఆధారంతో. ఆప్షన్ బి ప్రైవేటు పెట్టుబడుల కోసం. ఆప్షన్ సి స్థానిక అవసరాలను గుర్తించి వాటిని బట్టి అభివృద్ధి చేయడం. ఆప్షన్ డి కేవలం నగరాల కోసం.
బాపూజీ విజ్ఞాన కేంద్రాలు స్థానిక అవసరాలను గుర్తించి వాటిని బట్టి అభివృద్ధి చేయడం దృష్టిలో ఉంచుకొని రూపొందించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బాపూజీ విజ్ఞాన కేంద్రం ద్వారా పొందగలిగే ప్రధాన ప్రయోజనాల్లో ఏది ముఖ్యం? ఆప్షన్ ఏ కేవలం వినోదం అందించడం, ఆప్షన్ బి క్రీడా విజయం సాధించడం, ఆప్షన్ సి జీవన నాణ్యతను పెంచుకోవడం, ఆప్షన్ డి నూతన వ్యాపార అవకాశాలు ఏర్పరచడం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జీవన నాణ్యతను పెంచుకోవడం. బాపూజీ విజ్ఞాన కేంద్రం ద్వారా పొందే ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి జీవన నాణ్యతను పెంచుకోవడం. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బాపూజీ విజ్ఞాన కేంద్రం ద్వారా అందించబడే సమాచార సేవలు ఎలా జరుగుతాయి? ఆప్షన్ ఏ స్థానిక స్వయంచాలక పద్ధతిలో మాత్రమే, ఆప్షన్ బి ప్రభుత్వేతర సంస్థల సహకారంతో, ఆప్షన్ సి విదేశీ నిధుల ఆధారంగా, ఆప్షన్ డి కేవలం ప్రైవేటు సంస్థల ద్వారా. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ప్రభుత్వం మరియు ప్రభుత్వేతర సంస్థల సహకారంతో సమాచార సేవలు అనేటివి బాపూజీ విద్యా కేంద్రం ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ స్థాయిలో నిర్వహించబడే వివిధ ప్రభుత్వ పథకాలలో ఏమి పొందవచ్చు? ఆప్షన్ ఏ కేవలం వినోద కార్యక్రమాలు, ఆప్షన్ బి ప్రైవేటు వ్యాపార శిక్షణ, ఆప్షన్ సి శిక్షణా కార్యక్రమాలు మరియు అవగాహన సదస్సులు, ఆప్షన్ డి క్రీడా పోటీలు. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి శిక్షణా కార్యక్రమాలు మరియు అవగాహన సదస్సులు. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, స్థానిక అభివృద్ధి కోసం బాపూజీ విజ్ఞాన కేంద్రం తీసుకునే ముఖ్యమైన దృష్టికోణం ఏది? ఆప్షన్ ఏ కేవలం విద్యారంగంలో శ్రేణి పెంపు, ఆప్షన్ బి సమిష్టి అభివృద్ధి ద్వారా ఆర్థిక అభివృద్ధి, ఆప్షన్ సి రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు పాటించడం, ఆప్షన్ డి విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం. స్థానిక అభివృద్ధి కోసం బాపూజీ విజ్ఞాన కేంద్రం తీసుకునే ముఖ్యమైన విషయం వచ్చేసి సమిష్టి అభివృద్ధి ద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించడం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు పిఐకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరింత విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం ప్రతిరోజు అందుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.